హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టీఫెన్స్ ఇంటరాక్టివ్ ఇంగ్లీష్. మనము లాస్ట్ వీడియోలో డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ యొక్క డెఫినేషన్స్ చూసాం. అదేవిధంగా కన్వర్టింగ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ ఏ విధంగా చేంజ్ చేయాలి అనేటువంటి మనము 3 రూల్స్ అనేటువంటి మనం చూడడం జరిగింది. సో ఈరోజు మనము డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, 4 సెంటెన్స్ అనేటువంటివి ఉంటాయి. అసర్టివ్ సెంటెన్సు, ఇంపరేటివ్ సెంటెన్సు, ఇంటరాగేటివ్ సెంటెన్సు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ యొక్క అసర్టివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనము ఆ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా కన్వర్ట్ చేయాలి. అదే ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఆ యొక్క సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంటరాగేటివ్ వచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి, ఎక్స్క్లమేటరీ వచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి అనేటువంటి సపరేట్గా చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్ని మనం సపరేట్గా రూల్స్ ఉంటాయి, ఇంపరేటివ్ సెంటెన్స్కి సపరేట్గా రూల్స్ ఉంటాయి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి సపరేట్గా రూల్స్ ఉంటాయి, ఇంటరాగేటివ్ సెంటెన్స్కి కూడా సపరేట్గా రూల్స్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈరోజు మనము అసర్టివ్ సెంటెన్స్ చూద్దాం, దాని యొక్క రూల్స్ చూద్దాం. ఆ రూల్స్తో పాటు ఒక 2 or 3 ఎగ్జాంపుల్స్ నేను చెప్తా ఎలా కన్వర్ట్ చేయాలనేటువంటి. హియర్ ద రూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. And last class I have told you the tables, reported speech of the tense of the reported speech ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటిది, అదేవిధంగా యాడ్వర్బ్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేటువంటి ఆ 2 టేబుల్ని కూడా మీరు బై హార్ట్ చేయాలి. అవి మనకు తెలిసి ఉండాలి. అవి తెలిస్తే మనము ఇది కన్వర్ట్ చేయడం అనేటువంటి చాలా ఈజీ. చూద్దాం ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్. మరి అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? అసలు అసర్టివ్ సెంటెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, అసర్టివ్ సెంటెన్స్ వన్ విచ్ స్టేట్స్ ఆర్ డిక్లేర్ సంథింగ్. ఏదన్నా ఒక విషయాన్ని తెలియచేసినట్లయితే, అంటే డిక్లేర్ చేసినట్లయితే, చెప్పినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే అసర్టివ్ సెంటెన్స్ అంటాం. సో అంటే ఒక సెంటెన్స్ అవునని చెప్పొచ్చు, అది కాదని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ గుడ్ బాయ్ అంటున్నాం. ఇక్కడ రాస్తా చూడండి, యు ఆర్ ఏ గుడ్ బాయ్ అంటే నీవు మంచి బాలుడు అని ఈ సెంటెన్స్ ఏం డిక్లేర్ చేస్తుంది? యు ఆర్ ఏ గుడ్ బాయ్ అంటే నువ్వు మంచి బాలుడు అని డిక్లేర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏం చేస్తుంది మనకి? యు ఆర్ ఏ బ్యాడ్ బాయ్ అని కూడా చెప్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తుంది? అదే సెంటెన్స్ యు ఆర్ ఏ గుడ్ బాయ్ అని చెప్తుంది, అదేవిధంగా మళ్ళీ యు ఆర్ ఏ బ్యాడ్ బాయ్ అని కూడా చెప్తుంది. అంటే ఇలా ఒక సెంటెన్స్ అవునని చెప్పడము, కాదని చెప్పేటువంటి సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే అసర్టివ్ సెంటెన్స్ అంటాం. సో అసర్టివ్ సెంటెన్స్ వన్ విచ్ స్టేట్స్ ఆర్ డిక్లేర్ సంథింగ్. అది అవునంగా డిక్లేర్ చేయొచ్చు, కాదని డిక్లేర్ చేయొచ్చు, బట్ ఇట్ హ్యాస్ టు డిక్లేర్ సంథింగ్. అలా డిక్లేర్ చేసేటువంటి వాటన్నింటిని కూడా మనం అసర్టివ్ సెంటెన్స్ అంటాం. డైలీ మనం రొటీన్గా మాట్లాడుతున్నటువంటి సెంటెన్స్ ఆల్మోస్ట్ అసర్టివ్ సెంటెన్స్ అండి. కాకపోతే మనకి ఇది అసర్టివ్ సెంటెన్స్ అని మనకు తెలియదు అంతే. సో అసర్టివ్ సెంటెన్స్కి సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇగో ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్ట్. అంటే హెల్పింగ్ వెర్బు, ఆబ్జెక్ట్. అంటే వెర్బ్ కూడా ఉంటుంది. ఐ ప్లే చెస్, ఇక్కడ ఐ ప్లే చెస్, ఐఎమ్ నాట్ ప్లేయింగ్ చెస్. ఇలా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అనేటువంటి ఖచ్చితంగా ఉంటుంది. వాటిని మనం అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? సో చూద్దాం మరి అసర్టివ్ సెంటెన్స్ ఎలా కన్వర్ట్ చేయాలనేటువంటిది. సో రూల్స్ చూడండి ఇక్కడ. సో మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయాలండి మీరు. ఓకేనా? నోట్స్ రాసుకోకపోతే మీరు జస్ట్ మీరు వింటే మీకు ఏం అర్థం అవ్వదు. ఈ యొక్క డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఇంకా కాంపిటేటివ్లో నీకు ప్రీపోజిషన్స్, ఆర్టికల్స్ ఈజీగా పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము యాక్టివ్ అండ్ ప్యాసివ్ వైజ్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, టెన్సెస్ దగ్గరికి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు నోట్స్ని రాసుకోండి. నోట్స్ రాసుకున్న తర్వాత ఒక నోట్స్ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తానికి ఒక నోట్స్ పెట్టండి. అందులో డైలీ ఈ వీడియో చూస్తూ మీరు నోట్స్ రాసుకొని దాన్ని మళ్ళీ డైలీ ఒకసారి మీరు చదువుతూ ఉండాలి. కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఒక అసర్టివ్ సెంటెన్స్ యొక్క రూల్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రాకపోతే మనము డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్ట్ చేయలేం. ఓకేనా? చూడండి ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ విల్ బి చేంజ్డ్ యాజ్ గివెన్ బిలో. ఫస్ట్ రూల్ ఏంటిదంటే రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ అంటే ఏం చెప్పినా నేను? ఫస్ట్ సెంటెన్స్లో సెడ్ టు ప్లేస్లో ఉంటుంది కదా, అది మనం చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలంటే ఇక్కడ బాక్స్ పెట్టిన చూడండి. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో సే అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు కూడా ఏం రాయాలంట? సేనే రాయాలి. సేస్ ఉంటే సేసే రాయాలి. సే టు ఉంటే ఏం రాయాలి? టెల్ రాయాలి. సే టు ఉంటే టెల్ రాయాలి. సేస్ టు ఉంటే టెల్స్ రాయాలి. ఏం రాయాలి? టెల్స్ రాయాలి.
సెడ్ ఉంటే సెడ్ రాయాలి. ఓకే, సెడ్ టు ఉంటే టోల్డ్ రాయాలి. సెడ్ టు ఉంటే టోల్డ్ రాయాలి. ఓకేనా? సో ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటిదంట, దట్ విల్ బి యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కామా. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనము కామా ప్లేస్లో ఏం ఉపయోగించాలంట, దట్ అనేటువంటి ఒక కంజంక్షన్ మనం యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, వైల్ వీఆర్ చేంజింగ్ ఫ్రమ్ డిఎస్ టు ఐడిఎస్, అంటే షార్ట్కట్లో రాస్తున్నాండి. డిఎస్ అంటే డైరెక్ట్ స్పీచ్, ఐడిఎస్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్. ద వైల్ వీఆర్ చేంజింగ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్, ద టెన్స్ ఆఫ్ ది రిపోర్టెడ్ స్పీచ్ సెంటెన్స్ ఇస్ చేంజ్. అంటే మనము రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న దాన్ని మనము దాని యొక్క టెన్స్ అనేటువంటిది మనం చేంజ్ చేయాలి. టెన్స్ చేంజ్ చేయాలంటే నేను స్టార్టింగ్లో ఒక బాక్స్ చెప్పాను కదా, అది తెలిసి ఉండాలి మనకి. ఓకేనా? సో ఈ ఒక 3 రూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమో రిపోర్టింగ్ వెర్బ్ ఎలా చేంజ్ అవుతుంది, తర్వాత కామా ప్లేస్లో ఏం రాయాలి, అలా మనం కన్వర్ట్ చేసేటప్పుడు టెన్స్ అనేది దాన్ని మనము చేంజ్ చేయాలి. ఓకేనా? చేంజ్ చేస్తూ కన్వర్ట్ చేయాలి. సో ఇవి మనకి 3 రూల్స్ అసర్టివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం ఒక 3 ఎగ్జాంపుల్స్ రాసాను ఇక్కడ, చూద్దాం 3 ఎగ్జాంపుల్స్ ఎలా కన్వర్ట్ చేయాలనేటువంటిది. ఒక ఎగ్జాంపుల్ 1 or 2 ఎగ్జాంపుల్ చూస్తే సరిపోతుంది మనకి. హియర్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడం అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అనేటువంటి నీకు అర్థమైంది అనుకోండి, ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కన్వర్ట్ చేయొచ్చు. రూల్స్ని అప్లై చేయడమే అంతే. ఓకేనా? చూడండి, ఇప్పుడు హీ సెడ్ ఐ యామ్ అన్ యాక్టర్ అని అన్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. హీ సెడ్ ఐ యామ్ అన్ యాక్టర్, అతను చెప్పిండు. ఎవరు చెప్పిండు అనేది మనకు క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ అతను చెప్పిండు. ఏం చెప్పిండు? హీ సెడ్ ఐ యామ్ అన్ యాక్టర్ అంటే అతను చెప్పిండు. ఎవరు యాక్టర్ అంట? అయ్యి వచ్చింది అంటే ఇతని గురించే మాట్లాడతాడు. హీ సెడ్ ఐ యామ్ అన్ యాక్టర్, ఎవరైతే చెప్పారో అతని గురించే చెప్పుకుంటుండు. అతను చెప్పిండు అతను యాక్టర్ అంట అని చెప్పిండు. అది ఎవరితో మొదలుపెట్టినా మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో నో ప్రాబ్లం, దాంతో మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చాలంటే అతను చెప్పిన మాటల్ని తీసుకొచ్చి మనం వేరే వాళ్ళకి చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం? అతను చెప్పిండు అతను యాక్టర్ అంట అని చెప్పాలి మనం, అంతే కదా? అంటే అతని గురించి మనం చెప్పాలి కాబట్టి అతను అని మెన్షన్ చేయాలి మనం. సో అతను అంటే హీ రావాలి. చూడండి ఇప్పుడు ఎలా మెన్షన్ చేస్తున్నాను. సో హీకి హీ, సెడ్ వచ్చినప్పుడు ఏ రాయాలని చెప్పిన, రిపోర్టింగ్ వెర్బ్ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ సెడ్ వస్తే ఏం రాయాలి? సెడే రాయాలి. సో సెడ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, సెడ్ రాస్తున్నా. హీ సెడ్. ఇప్పుడు కామా ఉంది, అవునా? ఈ కామా ప్లేస్లో ఏం రాయాలని చెప్పిన రూల్ ఉంది చూడండి. దట్ విల్ బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కామా. కామా ప్లేస్లో ఏం రాయాలని చెప్పినా నేను దట్ రాయాలి. చూడండి ఇక్కడ రాస్తున్నాను, ఈ సెడ్ దట్. సో నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. చూడండి ఇప్పుడు ఇది కన్వర్ట్ చేయాలంటే మొదటగా మనం అది ఏ టెన్స్లో ఉందో తెలియాలంటే నీకు టెన్సెస్ రావాలని చెప్పాను కదా. సో చూడండి ఇక్కడ ఏ టెన్స్లో ఉంది అంటే హెల్పింగ్ వెర్బ్ చూసి డిసైడ్ కావాలి. చూడండి ఇక్కడ యామ్ ఉంది. యామ్ ఏ టెన్స్ యొక్క హెల్పింగ్ వెర్బ్స్? యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క హెల్పింగ్ వెర్బ్స్. అంటే ఇప్పుడు ఈ టెన్స్ దేంట్లో ఉంది? ఈ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. మరి ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చాలంటే ఏ టెన్స్లోకి మార్చాలండి? నేను టేబుల్ చెప్పాను కదా, అందులో ఉంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్లోకి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి. మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుస్తాం కరెక్టే. మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ ఏమున్నాయో తెలియాలి కదా మనకి, అందుకే టెన్సెస్ రావాలి, గుర్తుపెట్టుకోండి. సో మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమున్నాయి అంటే వాస్, వెర్ ఉన్నాయి. మరి వాజ్ ఎప్పుడు ఉపయోగించాలి? హై, హీ, షీ ఇటు వచ్చాము. యూ, వి, దే వచ్చాము. కొన్ని సందర్భాల్లో అయ్యి వచ్చినప్పుడు వారు కూడా ఉపయోగిస్తారు కొంతమంది. ఓకే, సో ఇలా ఉపయోగించాలి. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి మనము? హీ సెడ్ ఐ యామ్ అన్ యాక్టర్. అతను చెప్పిండు అతను యాక్టర్ అని చెప్పిండు. మనం ఏం చెప్పాలి? అతను చెప్పిండు అతను యాక్టర్ అంట అని వేరే వాళ్ళకి చెప్పాలి మనం. కాబట్టి నేనేం చెప్తే ఇప్పుడు హీ సెడ్ ఐ అన్నాడు, అతని గురించి అతను చెప్పింది కాబట్టి నేను ఏం చెప్పాలి? అతని గురించి చెప్పాలి వేరే వాళ్ళకి. కాబట్టి ఈ సెడ్ దట్ హీ వచ్చింది కాబట్టి ఏం రాయాలి? వాస్. హీ వాస్ అన్ యాక్టర్. అర్థం చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ అర్థమైతే మిగిలిన కూడా అర్థమవుతాయి. అతను చెప్పిండు అతను యాక్టర్ అంట అని అతని గురించి అతను చెప్పిండు. నేనేం చెప్పాలి? ఇండైరెక్ట్ స్పీచ్ అంటే వేరే వాళ్ళకి చెప్పాలి కదా. సో అతను చెప్పిండు అతను యాక్టర్ అన్నప్పుడు నేనేం చెప్పుకోవాలి? అతను చెప్పిండు అతను యాక్టర్ అంట అని వేరే వాళ్ళకి చెప్పాలి. అదే చెప్పింది ఇక్కడ. హీ సెడ్ దట్ హీ వాస్ అన్ యాక్టర్. సో చాలా సింపుల్ అండి, అర్థమైతే చాలా ఈజీ. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. రాజు సెడ్ టు మీ యు ఆర్ ఎ క్లెవర్. చూడండి, రాజు సెడ్ టు మీ. ఇప్పుడు రాజు ఎవరితో చెప్తుండు? నాతో చెప్తుండు. ఎవరంట? యు ఆర్ ఎ క్లెవర్.
రాజు నాతో అన్నాడు ఏంటిదంట, నేను క్లెవర్ అంట. ఓకే, అతను డైరెక్ట్ నాతో చెప్తుంది యువర్ క్లెవర్ అని నాతో అన్నాడు. మరి ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చాలంటే ఏం చెప్పాలి నేను, రాజు నాతో చెప్పినటువంటి మాటలను నేను ఇంకొక వ్యక్తికి చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పుకోవాలి నేను, రాజు చెప్పిండు నేను క్లెవర్ అంట అని చెప్పుకోవాలి. ఎందుకంటే నా గురించి చెప్పిండు కాబట్టి నేను నా గురించి చెప్పుకోవాలి, అంతే కదా. సో అతను చెప్పిన మాటను తీసుకొని వేరే వ్యక్తికి చెప్పాలి. అతని గురించి అతను చెప్పుకుంటే అతని గురించి చెప్పాలి. అతను నా గురించి చెప్తే నేను నా గురించి చెప్పుకోవాలి. ఓకేనా, చూడండి ఎలా. రాజుకి రాజు. ఇప్పుడు సెట్ టు ప్లేస్లో ఏం రాయాలి గుర్తుపెట్టుకోండి. సెట్ టు ప్లేస్లో ఏం రాయాలి ఇక్కడ, ఇగో టోల్డ్ రాయాలి. సెట్ టు ప్లేస్లో ఏం రాయాలి, టోల్డ్ రాయాలి. సెడ్ టు ప్లేస్లో టోల్డ్ రాయాలి. కొంతమంది మరి ఓన్లీ టోల్డ్ టు అని రాయొద్దు, మళ్ళీ రాంగ్ అవుతుంది. ఈ సెడ్ టు ప్లేస్లోనే మనం ఏం రాస్తాం, టోల్డ్ రాస్తాం. కాబట్టి మళ్ళీ హీ టోల్డ్ మీ, కామా ప్లేస్లో ఏం రాయాలి మళ్ళీ మనం, దట్ రాయాలి. టోల్డ్ మీ దట్. ఇప్పుడు చూడండి ఇక, సో యు ఆర్ ఏ క్లెవర్ అన్నాడు. సో ఇక్కడ యూ వచ్చింది అంటే ఇక్కడ మీ వచ్చింది, ఇక్కడ యూ వచ్చింది. కాబట్టి ఎవరెవరితో చెప్తారు, రాజు నాతో చెప్పింది, నా గురించి చెప్పింది. కాబట్టి నేను నా గురించి చెప్పుకోవాలి. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ, ఐ వస్తుంది. రాజు టోల్డ్ మీ దట్, నా గురించి కదా ఐ. ఇది ఏ టెన్స్ మళ్ళీ ఆర్ ఉంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏ టెన్స్లో మార్చాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ వచ్చింది కాబట్టి వాజ్ రావాలి. ఐ వాజ్ ఏ క్లెవర్. అర్థమైందండి. సో ఈజీ. ఇంకొకటి, ఇక్కడ మీ వచ్చి ఇక్కడ యూ వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఐ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ వచ్చి యూ వస్తే ఖచ్చితంగా ఐ వస్తుంది. నెక్స్ట్ హీ సేడ్ ఐ యామ్ రిచ్. ఇక్కడ మళ్ళీ హీ వచ్చి ఇక్కడ ఐ వస్తే, ఇక్కడ ఏం లేకుండా ఐ వస్తే మళ్ళీ హీనే వస్తుంది ఇక్కడ. చూడండి ఇప్పుడు హీ సెడ్, సెడ్కి సెడే కదా, సెడ్కి సెడ్. సో అతను చెప్పిండు ఏంటిదంట, ఐ యామ్ రిచ్. అతను చెప్పిండు అతను రిచ్ అంట. ఓకేనా, మన అతని గురించి మనం ఏం చెప్పాలి, అతను చెప్పిండు అతను రిచ్ అని చెప్పాలి. హీ సెడ్, కామా ప్లేస్లో ఏం రాయాలి, దట్. సో ఇక్కడ హీ వచ్చింది, ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఇతని గురించి ఇతనే చెప్పుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, మళ్ళీ మనం అతని గురించి చెప్పాలి. కాబట్టి హీ, ఐ యామ్ వచ్చింది, మళ్ళీ వాజ్ వస్తుంది, వాజ్ రిచ్. అంతే, సింపుల్గా లేదా, చాలా సింపుల్. సో ఇంతే అసర్టివ్ సెంటెన్స్, చాలా చాలా ఈజీ. అసర్టివ్ సెంటెన్స్లో 3 రూల్స్ ఉన్నాయి మనకి. రిపోర్టింగ్ వెర్బ్ విల్ బి చేంజ్డ్ యాజ్ గివెన్ బిలో. సే వస్తే సే రాయాలి, సేస్ వస్తే సేస్ రాయాలి, సే టు వస్తే టెల్ రాయాలి, సేస్ టు వస్తే టెల్స్ రాయాలి, సెడ్ వస్తే సెట్ రాయాలి, సెట్ టు వస్తే టోల్ రాయాలి. కామా ప్లేస్లో ఏం రాయాలి, దట్ రాయాలి. తర్వాత మనం రిపోర్టింగ్ వెర్బ్ అనేటువంటి దాని యొక్క టెన్స్ అనేది చేంజ్ చేయాలి. అంతే సింపుల్. ఈ 3 రూల్స్ బై హార్ట్ చేసుకోండి, మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఐ వచ్చి ఇక్కడ హీ వచ్చి ఐ వస్తే హీ రాయాలి, ఇక్కడ మీ వచ్చి యూ వస్తే ఐ రాయాలి. ఓకేనా, క్లియర్ కదా. ఐ హోప్ యూ ఆల్ గాట్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మనము ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే ఎలా కన్వర్ట్ చేయాలనేటువంటిది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.